పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికల తంతు జరగడం లేదు అన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. దాడులు, రక్తపాతం జరుగుతోంది అని, చివరికి రిగ్గింగ్ దిశగా పోలీసులు, కూటమి నేతలు కలిసి పనిచేస్తున్నారు అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేసిన కూటమి నేతలు బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేస్తే పేపర్ వరకే కేసులు పరిమితం అవుతూ ఉన్నాయని విమర్శించారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రచారం అనేది కేవలం రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టేదానికోసం మాత్రమే తూతూ మంత్రంగా వేస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతూ ఉండేది విమర్శలు కాదు, పొగడ్తలు కాదు, ఓటును అభ్యర్థించడం కాదు, మరొకటి లేవు. దాడులు జరుగుతూ ఉన్నాయి, హింస జరుగుతూ ఉంది, రక్తపాతం జరుగుతూ ఉంది, తప్పుడు కేసులు నమోదవుతూ ఉన్నాయి, పోలీసులతో నాయకులకు, కార్యకర్తలకు బెదిరింపులు ఉన్నాయి, చివరిగా రిగ్గింగులు ఉండబోతాయి. ప్రజలు వేయాల్సిన ఓట్లు ప్రజలు వేయకుండా పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి వేసుకుండే ప్రయత్నపు ఆలోచన ఉంటుంది.